హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 17. ఏంట్రా మగదిక్కులేని కుటుంబం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? దీనికంతటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. తేరగా 20 లక్షలు కొట్టేద్దాం అనుకుంటున్నావురా అంటూ మరోసారి పీకుతాడు అనూప్. వదిలేయండి బాబు, ఇదేం బాగోలేదు, మాకేం అవసరం అంటూ రాహుల్ తండ్రి ముందుకు వస్తాడు. కోపంగా కింద నుండి కొడుకును పైకి లేపుతూ, ఇప్పుడే తెలుస్తాను ఈ పని ఎవరితో అంటూ షర్ట్ స్లీవ్స్ పైకి మడుస్తూ అప్పిచ్చానని చెప్పిన తన దగ్గర కోపంగా చూస్తూ వస్తాడు అనూప్. అప్పటికే రాహుల్ దెబ్బలు తింటం చూసి భయంతో బిక్క చచ్చిపోయిన అతను తన దగ్గర కోపంగా వస్తున్న అనూప్ని చూసి లోపల భయం వేసినా బింకంగా అలానే నిలబడతాడు. తనంతాను తమాయించుకొని, ఎంత ఇస్తానన్నాడురా వాడు, ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డావు అదే మాట మీద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఇంకా ఏమీ తెలియనట్లుగానే మాట్లాడుతుంటే మరుక్షణంలోనే అనూప్ చెయ్యి అతను చెంపను తాకుతుంది. ఆ ఫోర్సు కింద పడతాడతను. ఆపకుండా కొడుతుంటే, వద్దొద్దు నేను నిజం చెప్తాను అంటూ వేడుకోవడంతో కొట్టడం ఆపి ఫోన్ తీసి రికార్డింగ్ స్టార్ట్ చేసి, చెప్పు అంటాడు. నిజం చెప్పాలంటే త్రినేత్ర గారు నా దగ్గర ఏ అప్పు చేయలేదు. ఈ రాహుల్ ఇంకా అతని నాన్న నా దగ్గరకు వచ్చి ఇలా చేయమని చెప్పారు. నాకు 5 లక్షలు ఇస్తామని చెప్పారు. వీళ్ళు డబ్బు ఇస్తే డబ్బులు, లేదంటే ఇల్లు వాళ్ళ దగ్గర నుండి కొట్టేద్దామని ప్లాన్ చేశారు అంటూ చెప్పడం ముగించి తలదించుకుంటాడు. డబ్బులిస్తే ఏ పనైనా చేస్తావరా అంటూ మరో కోటింగ్ ఇచ్చి రాహుల్ వైపు చూస్తాడు. నిజం చెప్పేశాడని అతని కోపంగా చూస్తాడు రాహుల్. శ్రీలత అసహ్యంగా చూస్తుంది తన మరిదిని ఇంకా అతని కొడుకుని. వీళ్ళు ఇంకా ఈ ఇంట్లో అవసరమా అమ్మా? ఓ మర్చిపోయా, 11 రోజు కార్యక్రమం చేయాలి కదా. అనూప్ మాటలు విన్న శ్రీలత, ఏం అవసరం లేదు, వాళ్ళు తక్షణం నా ఇంటి నుండి వెళ్ళిపోవాలి. కార్యక్రమం అవసరమైతే నా కూతురుతో చేయించుకుంటాను అంటుంది కోపంగా శ్రీలత. ఆ మాటలకు అనూప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రే, మీ ముగ్గురికి 10 నిమిషాలు టైం ఇస్తున్నా, 11వ నిమిషంలో మీరు ఇక్కడ కనపడకూడదు అన్న మాట వినగానే అప్పు కోసం వచ్చిన వ్యక్తి వెంటనే పారిపోతాడు. చిన్నగా కొడుకుని నడిపించుకుంటూ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు సర్దుకొని బయటికి వస్తారు వాళ్ళు. వెళ్ళబోతున్న వాళ్ళని ఆపుతాడు అనూప్. మనసులో రగిలిపోతున్నా సైలెంట్గా నిలబడి ఉంటారు ఇద్దరు. శ్రీలత వైపు తిరిగి, ఇంత వెన్నుపోటు పడవాలని చూశారు, వాళ్ళకి నువ్వు గిఫ్ట్ ఏమి ఇవ్వవా అమ్మా అన్న అనూప్ మాటకి కోపంగా వాళ్ళ ముందుకు వస్తుంది ఆమె. ముందు మరిది వైపు చూస్తుంది. సైలెంట్గా దిక్కులు చూస్తూ ఉంటాడు. ఛీ, పెద్దవాడి వైపోయావు, అన్న కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు, సిగ్గు లేదా నీకు అన్న మాటకి మౌనంగా తలదించుతాడు అతను. రాహుల్ దగ్గరకు వచ్చి కోపంతో చెంప మీద ఆపకుండా 2 దెబ్బలు వేస్తుంది. ఆల్రెడీ అనూప్ కొట్టిన దెబ్బలకి అతి కష్టం మీద నడుస్తున్నవాడు పడబోతుంటే తండ్రి పట్టుకుంటాడు. కోపంగా చూస్తూ, మరోసారి నా గడప తొక్కవద్దు, వెళ్ళండి అంటూ అనడంతో కొడుకుని తీసుకొని మెల్లగా బయటికి నడుస్తాడు త్రినేత్ర గారి తమ్ముడు వీరేంద్ర. కోపంగా వాళ్ళ వైపు చూసుకుంటూనే వెళ్ళిపోతాడు రాహుల్. కొద్దిసేపు ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంటుంది. అనూప్ దగ్గరకు వచ్చి చేతులకి దండం పెట్టబోతుంది శ్రీలత. మీరు పెద్దవారు, అలాంటి పని చేయకూడదు అంటూ ఆమె చేతులు దించుతాడు. ఇంతకీ నువ్వు? నేను త్రినేత్ర గారికి కావలసిన వాణ్ణి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన గురువు లాంటి వారు అంటూ చెప్పేస్తాడు. సొంత వాళ్ళే ఈ రోజుల్లో పట్టించుకోవడం లేదు, దానికి ఈరోజు జరిగిందే ఒక ఉదాహరణ. కానీ నువ్వు ఆ రోజు కూడా మాకు సాయం చేసావు, ఈరోజు కూడా సహాయం చేస్తున్నావు, నీకు రుణపడి ఉన్నాం బాబు. రుణం లాంటి పెద్ద మాటలు ఎందుకమ్మా, కూర్చో బాబు అంటుంది చిన్నగా నవ్వి శ్రీలత. సోఫాలో కూర్చుంటాడు అనూప్. మీరేమీ భయపడకండి, అలాగే దిగులు పడకండి. చెప్పాను కదా అమ్మా, త్రినేత్రగా నా గురువు లాంటి వారని. మీకు ఏ ఇబ్బంది రానివ్వను. నేను బయట సెక్యూరిటీ కూడా పెట్టాను, వాళ్ళని దాటి ఎవరు మీ దాకా రారు. ఆ మాటలు వినగానే ఆశ్చర్యపోతారు తల్లి కూతుళ్ళు. అంటే ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఉంటున్నారని, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి సెక్యూరిటీ పెట్టాను. మొదట మీరు ఇబ్బంది పడతారేమో అని మీకు తెలియకుండా మిమ్మల్ని కనిపెట్టి ఉండమని చెప్పాను. ఇక ఇంత జరిగాక మీకు తెలియడమే బెటర్ అని నా అభిప్రాయం, అందుకే చెప్పాను. అంతేకాదు అంటూ ఉమా అంటూ పిలవగానే అప్పటిదాకా కిచెన్ డోర్ దగ్గర నిలబడి అంతా చూసిన ఉమా ముందుకు వచ్చి, చెప్పండి బాబుగారు అంటూ అనూప్ ఎదుట నిలబడుతుంది. అది చూసి మరింత ఆశ్చర్యపోతారు శ్రీలత ఇంకా చందన.
సెక్యూరిటీ బయట మాత్రమే ఉన్నారు మీకు తెలియకుండా. మరి లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదుగా. అందుకే ఇంట్లో పనమ్మాయి మనస్తత్వం మంచిదో కాదో కనుక్కోమన్నాను. వాళ్ళు కనుక్కొని నాకు చెప్పారు. ఉమ మీ దగ్గర చాలా ఏళ్ల నుండి పనిచేస్తుందని, చాలా మంచిదని తెలిసింది. ఇక ఆమెను మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండమని చెప్పాను. మీరంటే అభిమానం ఉన్న ఉమ దానికి సంతోషంగా ఒప్పుకుంది. నేను మామూలుగా డబ్బులు ఇస్తాను అనుకున్నాను. కానీ ఉమ డబ్బులు కూడా తీసుకోలేదు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. ఇప్పుడు ఇలా జరుగుతుందని కూడా ఉమనే సెక్యూరిటీకి కాల్ చేసి చెప్పడంతో నేను సమయానికి రాగలిగాను అంటూ చెప్పడం ముగిస్తాడు అనూప్. నన్ను క్షమించండి లతమ్మ. మీకు మంచి జరగడం కోసమే అని దీనికి ఒప్పుకున్నాను అంటుంది ఉమ భయంగా. నీ తప్పేమీ లేదు ఉమా. అయిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. మా ఇంట్లో పని చేసుకుంటూ నువ్వు కృతజ్ఞత చూపించావు అంటూ అభిమానంగా ఆమె తలని నిమురుతుంది శ్రీలత. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది ఉమ. మేము నీకు ఏమవుతాం బాబు, ఇంత అభిమానం చూపిస్తున్నావు అంటూ ప్రేమగా అడుగుతుంది శ్రీలత. అభిమానం చూపించడానికి బంధుత్వం అవసరం లేదు మా. చెప్పాను కదా, త్రినేత్ర గారు నాకు కావలసిన వారని. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీ కుటుంబాన్ని నేను కనిపెట్టుకునే ఉంటాను. మీ కొడుకు లేడు కదమ్మా, నన్ను మీ కొడుకు అనుకోండి. నా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటుంటారు. నేను కూడా వస్తూ ఉంటాను. దయచేసి నన్ను మీ బాధ్యత తీసుకొనివ్వండి అనడంతో ఇక ఏమీ అనలేక తలూపుతుంది శ్రీలత. కన్నీళ్లతో అనూప్ వైపు చూస్తుంది చందన. అప్పుడే చందన వైపు చూసిన అనూప్ ఆమె దగ్గరికి వెళ్తాడు. కన్నీళ్లు చాలా విలువైనవి, అనవసరంగా వాటిని ఖర్చు చేయకూడదు అంటూ తన కళ్ళు తుడుస్తాడు. వెంటనే అతని కాళ్ళ మీద పడుతుంది చందు థ్యాంక్స్ అంటూ. అనుకోని పరిణామానికి షాక్ అవుతాడు అనూప్. ఓయ్ ఏంటిది, ఇలా కాళ్ళ మీద పడిపోతే ఎలా, లే అంటూ లేపి సోఫాలో కూర్చోబెడతాడు. ఉమ్మక సైగ చేస్తాడు వాటర్ అని. ఆమె వాటర్ తాగానే తాగమని చందనకి ఇవ్వగానే వాటర్ తాగి స్థిమిత పడుతుంది ఆమె. ఇప్పుడు అమ్మకి నువ్వు బలం కావాలి, బలహీనత కాకూడదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండి అమ్మని కూడా స్ట్రాంగ్గా ఉంచాలి, సరేనా? అనూప్ వైపు అలానే చూస్తూ తల ఊపుతుంది చందన. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నిజమైన అన్నా చెల్లెల్లే అనిపిస్తుంది ఆ క్షణం శ్రీలత గారికి. నువ్వు ఇక నుండి నీ అన్నయ్య అనుకో. ఏ ఇబ్బంది వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మరవకు. అనూప్ మాటలకి చిన్నగా నవ్వి తల ఊపుతుంది చందన. నాకు కూడా ఒక చెల్లి ఉంది, కానీ నీలా ఏడవదు. అది ఫైర్ బ్రాండ్. ఈసారి ఎప్పుడైనా తన పరిచయం చేస్తాను అంటాడు నవ్వుతూ. నవ్వుతూ చూసింది చందు. ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అడుగుతాడు తన పక్కన కూర్చొని. చదువు అయిపోయింది ఈ మధ్యనే, ఈ లోపలే ఇలా అయింది. ఇక ఉద్యోగం వెతుక్కోవాలన్నయ్యా. ఏం చదువుకున్నావు? ఎంబీఏ. గుడ్ అంటూ తన పర్సులో నుండి కార్డ్ తీసిస్తాడు. అర్థం కాక చూస్తుంది చందు. ఇది నాన్న కంపెనీ కార్డ్. మీ నాన్నగారి కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఇంకా అమ్మ నువ్వు పూర్తిగా సెట్ అయిన తర్వాత కంపెనీకి రా. ఈ లోపల నేను నాన్నకి చెప్పి పెడతాను. ఆనందంగా సరే అంటుంది. తన కార్డు కూడా చందన్ చేతికిస్తాడు. ఇది నా కంపెనీ కార్డ్, ఇందులో నా నెంబర్ ఉంటుంది. నువ్వు మొబైల్లో సేవ్ చేసుకుని అమ్మ మొబైల్లో కూడా సేవ్ చేయి. ఏ అవసరం వచ్చినా కాల్ చేయమా అంటూ ఆమె తల నిమురుతాడు. అలాగే అంటుంది. ఇక నేను బయలుదేరుతాను మా అంటాడు శ్రీలత వైపు చూసి. తల ఊపుతుంది ఆమె. త్రినేత్ర గారి కార్యక్రమాన్ని నేను చేస్తానమ్మా, మీరు దాని గురించి ఆలోచించకండి అంటూ చెప్పి మరొకసారి ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరిపోతాడు అనూప్. అనుకోని ఆపద్బాంధవులాగా వచ్చి తాము రోడ్డున పడకుండా కాపాడి తమ చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఏర్పరిచిన అనూప్ వైపు అలానే చూస్తూ ఉంటారు శ్రీలత ఇంకా చందన. ఆ క్షణాన ఇద్దరికీ అనిపిస్తుంది ఏ జన్మ రుణమో అనూప్ రూపంలో తమకు రక్షగా ఉంది అని. ఇప్పటిదాకా భయంతో విగిసలాడిన వాళ్ళ మనసుకి ఒక తోడు దొరకడంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. హాయ్ అన్న పిలుపు విని క్యాంటీన్లో తన పాటికి తన కాఫీ తాగుతున్న ఆకృతి తలెత్తి చూస్తుంది. ఎదురుగా కూర్చున్న అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతుంది. తన ఆకాష్ టీంలోనే చేస్తుంది, కాకపోతే ఇప్పటి వరకు ఎవరు పరిచయం లేదు. నా పేరు లాస్య, నేను ఇక్కడ కూర్చోవచ్చా? తప్పకుండా అంటుంది ఆకృతి. ఎప్పుడు వర్కేనా? అప్పుడప్పుడు కొంచెం అలాంటి జీవులతో కూడా మాట్లాడితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మరీ అంత మూడీగా ఉంటే ఎలా అంటుంది లాస్య. లాస్య మాటలు తన చలాకీతనంతో కొద్దిసేపట్లోనే ఆమెతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది ఆకృతికి. లాస్య చాలా మంచిది.
అందుకే కల్లా కపటం లేని ఆ మనసు ఇట్టే నచ్చేసింది ఆకృతికి. ఇద్దరు కొద్దిసేపట్లోనే మంచి ఫ్రెండ్స్ అవుతారు. బ్రేక్ అయిపోగానే లోపలికి వచ్చేస్తారు. మనలా పనిలో పడిపోతాడు. వాళ్ళు వచ్చి కూర్చున్న కొద్దిసేపటికి అనూప్ లోపలికి వస్తాడు. ఏమిటో నిన్న రాలేదు, ఈరోజు వచ్చారు, మరలా హడావుడిగా బయటికెళ్ళిపోయారు, మరలా ఇప్పుడొచ్చారు. ఏమైనా సమస్యనా అనుకుంటుంది లోపలికి వస్తున్న అనూప్‌ని చూసిన ఆకృతి. మరలా ఎక్కువ ఆలోచిస్తున్నాను అనిపించి సైలెంట్‌గా తన పనిలో పడిపోతుంది. కొద్దిసేపటికి అనూప్ కాల్ చేయడంతో అతని క్యాబిన్‌కొస్తాడు అఖిల్. ఏంట్రా ఇంత క్రితం నీ క్యాబిన్‌కొస్తే లేవు, ఎటు వెళ్ళావు? అఖిల్‌తో జరిగిందంతా చెప్తాడు అనూప్. కొద్దిసేపు మౌనంగా ఉండిపోతాడు అఖిల్. త్రినేత్ర గారి విషయంలో నీ తప్పు లేకపోయినా ఎక్కువగా బాధపడుతున్నట్లుగా నాకు అనిపిస్తుందిరా అంటాడు స్నేహితుడి వైపు చూస్తూ. లేదురా, నేనేమీ ఎక్కువగా బాధపడటం లేదు. అసలు నా దగ్గరకు ఆ బుక్ చేరకపోతే అసలు ఏ దిగులు ఉండేది కాదు. కానీ ఆ దైవ నిర్ణయమేమో నా దగ్గరకు ఆ బుక్ చేరింది. ఆ బుక్ గురించి తెలిసేసరికి త్రినేత్ర గారు చనిపోయారు. కొంచెం ముందుగా అర్థం చేసుకుని ఉంటే ఆయన కాపాడేవాణ్ణి కదా అన్న బాధ అయితే ఉండిపోతుంది ఎప్పటికీ. ఒంటరి ఆడవాళ్ళురా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఎలాగో కాపాడలేకపోయాను. కనీసం వీళ్ళకి సపోర్ట్‌గా ఉంటే నాకు ఆ గిల్టీనెస్ పోతుంది. వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. ఒకరికి మనం ఉన్నాము అన్న నమ్మకాన్ని ఇవ్వడంలో తప్పేముంది? అనూప్ చెప్పిన దాంట్లో 100కి 100 నిజం ఉండడంతో ఇకేమీ మాట్లాడడు అఖిల్. నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుంటాడు. నిజమైనా కాకపోయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీకు వేరే చాయిస్ లేదు అంటాడు నవ్వుతూ. అది నిజమేలే, నువ్వే నేను కదా, ఇక నాకు చాయిస్ ఎక్కడుంది? సరేలే, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అఖిల్. వెళ్తున్న అఖిల్ని చూస్తూ ఆలోచనలో పడిపోతాడు అనూప్. ఆ రోజు తన ఇంటి గుమ్మంలో అఖిల్‌కి అర్పిత డాష్ ఇచ్చినప్పుడు జరిగిన సంఘటన అంతా గుర్తుకు వస్తుంది. వాళ్ళిద్దరిని పక్కపక్కనే ఊహిస్తాడు. హ్మ్. గుడ్. జంట బావుంది. దీని గురించి ఆలోచించాల్సిందే అనుకుంటాడు నవ్వుకుంటూ. సాయంత్రం దాకా తల ఎత్తకుండా వర్క్‌లో మునిగిపోతారు అందరూ. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి బయటికి వస్తుంది ఆకృతి. లాస్యకి బాయ్ చెప్పి బస్ స్టాప్‌కి బయలుదేరుతుంది. ఇంకా కొద్ది దూరంలో బస్ స్టాప్‌కి చేరుకుంటాను అనగా ఆమె పక్కనే ఒక కారు ఆగుతుంది. పక్కకు తిరిగి చూసిన ఆకృతికి శరీరం చిన్నగా కంపిస్తుంది ఆ కారులో దిలీప్‌ని చూసి. అనూప్ దగ్గర చేరకముందు ఇంటర్వ్యూకి వెళ్తే తనతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి. కారు దిగి వంకరగా నవ్వుతూ ఆకృతి ముందుకు వచ్చి నిలబడతాడు. భయంతో 2 అడుగులు వెనక్కి వస్తుంది. ఎక్కడో జాబ్ సంపాదించినట్లుగా ఉన్నావు. నేనేదో అడిగితే నన్ను కొట్టి పారిపోయావు. ఇప్పుడు నువ్వు ఏమీ ఇవ్వకుండానే వాడు జాబ్ ఇచ్చాడా? ఆ మాట వినగానే కోపం పొంగుకు వస్తుంది ఆకృతికి. అనూప్ లాంటి మంచి వ్యక్తిని అన్నందుకు, ఇంకా ఆమె గురించి తప్పుగా మాట్లాడినందుకు ఉక్రోషం కూడా తన్నుకు వస్తుంది. అందరూ నీలాంటి కుక్కలు ఉండరు. ఈ ప్రపంచంలో మంచివాళ్ళు కూడా ఉంటారు అన్న ఆకృతి మాటకి ఏం కూసావే అంటూ చెయ్యి పట్టుకుపోతాడు దిలీప్. ఏం జరుగుతుందిక్కడ అన్న గొంతు వినపడి ఇద్దరూ పక్కకి తిరిగి చూస్తాడు. అక్కడ అనూప్‌ని చూసి ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఆకృతికి. వెంటనే వెళ్ళి అనూప్ వెనక నిలబడుతుంది. ఆమె అలా రావడంతోనే ఏదో తనకి ఇబ్బంది అని అర్థమైపోతుంది అతనికి. మరలా దిలీప్ వైపు చూస్తాడు ఏం జరిగిందన్నట్లుగా. ఈ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి అనూప్. నీకు మామూలుగా తెలుసంతే. పూర్తిగా దీని గురించి తెలీదు. నా దగ్గర జాబ్ కోసం వచ్చి తనకు టాలెంట్ లేదని తెలిసి నేను జాబ్ ఇవ్వను అంటే తన అందాన్ని ఎరవేయాలని చూసింది. కానీ నేను లొంగలేదు, గెంటేశాను. ఇప్పుడు మరలా వేషాలు వేస్తుంది అంటాడు. ఆకృతి వైపు చూస్తాడు అనూప్. ఆమె కళ్ళు నిండుగా నీళ్లు చూసి మరలా దిలీప్ వైపు తిరుగుతాడు. ఫ్యాషన్ ప్రపంచంలోనే ఇద్దరూ వర్క్ చేసేది. అందుకే ఒకరికొకరు తెలుసు. అంత క్లోజ్ కాకపోయినా మామూలుగా తెలుసు. ఈ అమ్మాయి వర్క్ చేసేది నా దగ్గరే అన్న శ్రీ మాటకి తడబడతాడు దిలీప్. అయితే అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన దిలీప్ వైపు చెయ్యి అడ్డుపెట్టి ఆపు అన్నట్లుగా చూస్తాడు అనూప్. దిలీప్ మౌనం వహిస్తాడు. కృతి అంటూ పక్కకు తిరుగుతాడు ఆమె వైపు. అతని వైపు చూస్తుంది ఆమె. సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తాడు అనూప్. నువ్వు చేయని తప్పుకి ఎందుకు ఈ కన్నీళ్ళు అన్నట్లుగా అతని చూపులో అర్థం గ్రహించిన కృతి వెంటనే కళ్ళు తుడుచుకుంటుంది. ఒకసారి దిలీప్ వైపు చూసి మరలా ఆమె వైపు చూస్తాడు. ఒక్క క్షణం అనూప్ చూపులకు అర్థం తెలియకపోయినా కొద్ది క్షణాల తర్వాత అర్థం గ్రహించి దిలీప్ ముందుకు వెళ్తుంది.
దిలీప్ అలానే చూస్తుండడంతో చెంప పగలగొడుతుంది. అనుకోని పరిణామానికి షాక్ అవుతాడు దిలీప్. కోపంగా అడుగులు ముందుకు వేసే లోపలే ఇద్దరి మధ్యలో కూర్చి నిలబడతాడు అనూప్. తాను ఎలాంటిదో నాకు తెలుసు. మరోసారి ఇలా వేషాలు వేస్తే నిలబడటానికి కాళ్ళు కూడా లేకుండా చేస్తాను అంటూ కోపంగా వార్నింగ్ ఇస్తాడు అనూప్. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దిలీప్ ఇద్దరి వైపు చూస్తూ. మౌనంగా తలదించుకొని నిలబడుతుంది బాధతో ఆకృతి. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే తలదించుకుంటారు అంటాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అనూప్. వెంటనే తలెత్తుతుంది ఆకృతి. డ్రాప్ చేస్తాను పద అంటూ గాగల్స్ పెట్టుకుని ముందుకు నడుస్తాడు కారు దగ్గరికి. ఆకృతి ఆఫీస్ నుండి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఇంటికి స్టార్ట్ అయిన అనూప్ దారిలో ఆకృతిని దిలీప్ అడిగించడం చూసి తను కూడా ఆగుతాడు. ఎందుకంటే దిలీప్ గురించి తను కూడా విని ఉన్నాడు కనుక. మౌనంగా ఇద్దరిని దూరం నుండి చూస్తూ నిలబడతాడు. ఆ తర్వాత ఆకృతి ఇబ్బంది పట్టం గమనించగానే ముందుకొస్తాడు. అది జరిగింది. ఇద్దరూ కారులో కూర్చున్నాక కార్ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ నీకు వాడెలా తెలుసు? జరిగింది గుర్తుకు వచ్చి ఆ మనసులో బాధ సుడులు తిరుగుతుంది. ఆకృతి మౌనం చూసి నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే అంటాడు. ఎందుకు అనూప్తో చెప్పాలి అనిపించి నోరు విప్పుతుంది. తను ఈ కంపెనీలో జాయిన్ అవ్వకముందు దిలీప్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళడం, అక్కడ దిలీప్ తనతో మిస్బిహేవ్ చేయడం, అతను మాట్లాడిన మాటలు అంతా వివరంగా చెప్తుంది. అతన్ని గాయపరిచిన వైనం కూడా ఎక్కడా దాచకుండా చెప్పేస్తుంది. ఇడియట్, ఇంకా వీడు మారలేదన్నమాట. వీడి గురించి బయట జనాలు చెప్పుకునేది నిజమే అన్నమాట అనుకుంటాడు మనసులో. జాగ్రత్తగా ఉండి ఇక నుండి. వాడు మరలా ఎదురు పడతాడు. కోపంతో నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. పిరికి దానిలా కన్నీళ్లు పెట్టడం కాదు. మీ నాన్నగారు లేకపోయినా ఇంటిని ఎంత ధైర్యంగా నడుపుకు వస్తున్నావో అదే ధైర్యం నిన్ను నువ్వు కాపాడుకోవడంలో కూడా చూపించాలి. అర్థమైందా అంటూ సీరియస్గా చూడగానే వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చి కంటి నిండా చెమ్మతో అలాగే శ్రీ సార్ అంటుంది. ఆ నీలాల కళ్ళల్లో కొద్దిసేపు అనూపు చూపు చిక్కుపడిపోతుంది. ఆకృతి కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ముందుగా తేరుకున్న అనూప్ కళ్ళు తుడుచుకో అంటాడు. హా అంటూ కళ్ళు తుడుచుకొని అతి కష్టం మీద నార్మల్ అవుతుంది ఆకృతి. శ్రీ సార్ అంటూ పిలుస్తుంది. హా అంటూ పలుకుతాడు డ్రైవ్ చేస్తూనే. ఆ దిలీప్ నా గురించి చెడుగా చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. ఎందుకు? నా గురించి మీకు కూడా ఏమీ తెలియదు కదా. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఏమీ తెలియకుండానే ఇంత కంపెనీని నడుపుతున్నాను అనుకుంటున్నావా? ఒక మనిషితో కొద్దిసేపు మాట్లాడగానే నేను ఆ మనిషిని అంచనా వేయగలను. నువ్వు మంచిదానివి అని నాకు కాంపిటీషన్ రోజే అర్థమైంది. ఇంకా నీకు టాలెంట్ ఉంది. అందుకే నీకు జాబ్ ఇచ్చాను. ప్రశాంతంగా అనిపిస్తుంది ఆకృతికి ఆ మాటలు విని. కొద్దిసేపటికి ఆకృతి చెప్పిన అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు శ్రీ. థ్యాంక్స్ సార్. జాగ్రత్త అంటూ కార్ స్టార్ట్ చేయబోతుంటే శ్రీ సార్ అన్న పిలుపుకు ఆమె వైపు తిరిగి చూస్తాడు అనూప్. అది అది ఏది? అదే శ్రీ సార్, ఇక్కడి దాకా వచ్చారు కదా, కాస్త ఈ పేద పిల్ల ఇంట్లోకి వచ్చి కొంచెం కాఫీ తాగవచ్చుగా. మరలా ఈ అవకాశం నాకు జీవితంలో దొరుకుతుందో లేదో ప్లీజ్ అనడంతో కాదు అనలేకపోతాడు శ్రీ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.